వైఎస్ఆర్సీపీ మీద ఒక పెద్ద పిడిగ వేసినట్టుగా ఉంది ఇప్పుడు పీకే చేసిన వ్యాఖ్యలు. మరి ఈ దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము. మరి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు. నమస్తే నరసింహరావు గారు. నమస్తే మేడం. మరి సీఎం జగన్ ఈసారి గెలిచేది కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ వాదిస్తున్నారు. అయితే మరి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి కూడా ఆల్రెడీ దిగారు. మీరైతే ఏం చెప్తారండి? మేడం, ఇప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా నరేంద్ర మోడీకి 400 పార్ ఈసారి 400 వస్తాయా రావా అనేటువంటి దాని మీద పీకే చెప్పినట్టు విషయం మనం చర్చ చేస్తున్నాం. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయంలో ఇంకొక కామెంట్ కూడా చేశాడు. ఏమన్నాడంటే మేడం, ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల కంటే ఒక 10% 10 to 15% సీట్లు వాళ్ళకి ఎక్కువ వస్తాయని. అంటే ఇక్కడ చర్చ ఈ 400 పార్ 400 సీట్లు అనేటువంటిది అది ఒక నినాదం. లాస్ట్ టైం కూడా మోడీ గారు ఏం చేశారు, మైబీ చౌకీదార్ అన్నారు, మోడీ ఎగైన్ అన్నారు, అబ్కీ బార్ మోడీ సర్కార్ అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 అనేటువంటి నినాదం తీసుకున్నారు. అంటే ఈ వైనాట్ 175 కానీ 400 బార్ కానీ లేకపోతే అబ్కీ బార్ నరేంద్ర మోడీ సర్కార్ అనేటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క రాజకీయ పార్టీలు ఆ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ లో కార్యకర్తల్లో కింది స్థాయి ఓటర్లలో ఒక రకమైనటువంటి బూస్టప్ ని తయారు చేయడం కోసం మాత్రమే ఈ నినాదాలు ఉపయోగపడతాయి. అట్లా అని ఈ నినాదాలన్నీ జరుగుతాయా అంటే కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఈ సెఫాలజిస్ట్ చెప్పేటువంటివన్నీ వాస్తవాలా అంటే ఒక 10 సార్లు చేసినట్లయితే 8 సార్లు వాళ్ళు చెప్పినటువంటివి నిజం జరిగితే వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఒక 80% ఉన్నట్టు. ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేట్ అట్లా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కొంచెం పక్కన పెట్టినట్లయితే అతను చెప్పినటువంటి విషయాలు రెండు. మొదటిది, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు అని. రెండో విషయం, మోడీకి 370 రావు అని. అంటే 400 చేరుకోలేరు ఎన్డీఏ కలిసి అనేటువంటిది. అంటే ఇండివిజువల్ గా 370 రావు. కానీ అక్కడ ఇంకోటి ఏమన్నాడు, వాళ్ళకు 10% సీట్లు అధికంగా వస్తాయి 300కి అన్నాడు. అంటే 300కి 10% అంటే 30 సీట్లు. వాళ్ళు దగ్గర ఇండిపెండెంట్ గానే 330 వెళ్ళిపోతున్నారు. 330 వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకు స్వతంత్రంగా అంటే ఎవరి పొత్తు లేకుండా 2019 మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే అంతకంటే ఇంకొక 10% సీట్లు వస్తున్నాయంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇంకొక బలమైనటువంటి పార్టీ అధికారంలో ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే వరకల్లా 2019లో అతనే వీళ్ళకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అన్నాడు. మధ్యలో కొంతకాలం ఉండి విత్డ్రా అయిపోయిన తర్వాత మొన్న హైదరాబాద్ లో ఒక బుక్ రిలీజ్ సంబంధించినటువంటి ఫంక్షన్ కి వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి సంపదను సృష్టించే స్థాయిలో ఉండాలి, సంపద సృష్టించినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రజలకు ఎన్నికల తాయిలాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులని వాళ్ళ మీద తయారు చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసినట్లయితే ఆ సంపద సృష్టించేటువంటి వాతావరణం కొంచెం కనపడట్లేదు. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి డిపెండ్స్ ఆన్ ఓన్లీ డబ్బు పంచడం అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఇతను మళ్ళీ గెలవడం కష్టం అనేటువంటి విషయాన్ని అతను ఒక స్థూలంగా మనకు చెప్పినట్లుగా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే వాళ్ళు సహజంగా వాళ్ళు కన్సల్టెంట్, ప్రైవేట్ కన్సల్టెంట్లు, మనకు మామూలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ లాగానే వీళ్ళు కూడా డబ్బు తీసుకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఇందాకనే రఘునాథ్ బాబు గారు చెప్పారు, ఛత్తీస్గఢ్ లో బీజేపీకి ఓడిపోతాడు అని చెప్పేసి చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఫలితం తారుమారై బీజేపీ అక్కడ మంచి విజయం సాధించింది అని. అట్లాగే ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు. ఇంకొక సుమారుగా ఇంకొక 30-35 రోజుల్లో మనకు ప్రజలు నేరుగా తమ యొక్క ఓటు హక్కును బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు. ఆ వేసినటువంటి సందర్భంలో మనం ఇంకొక 40 అంటే జూన్ 4వ తారీఖు నాడు మనకు ఫలితాలు వచ్చేస్తాయి. ఇది మనం స్థూలంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. మీరు అనేది కరెక్ట్ అండి. అయితే కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గడ్డు కాలం అని చెప్పడానికి మీరైతే అది నిజమే అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారు? గడ్డు కాలం అంటే రెండు విషయాలు మేడం. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది, మామూలుగా కామన్ మ్యాన్ అనుకునేటువంటిది 2 రకాలుగా ఓటర్లు చీలిపోయి ఉన్నారు. ఒకటి పావర్టీ లైన్ కి లోపలగా ఉండేటువంటి దిగువ మధ్యస్థ తరగతి, ఎవరైతే పేద లోపల ఉండేటువంటి వాళ్ళు జగన్ ఇస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి వనరులు, లేకపోతే పెన్షన్లు అనివ్వండి, లేకపోతే అమ్మఒడి కార్యక్రమాలు అండి, నవరత్నాలు అనివ్వండి, వాటిని ఏమన్నానండి టంచన్ గా మాకు జగన్ కాబట్టే మాకు డబ్బులు వస్తున్నాయి ప్రతి నెల. ఇప్పుడు మొన్ననే మనం చూసాం
వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయం కొంత ఒక 4-5 రోజుల పాటు మీడియా అంతా రచ్చ జరిగింది. అవునండి. రచ్చ జరిగిన తర్వాత ముందు ఎవరైతే ఎన్నికల కమిషన్ కి ఆ డబ్బు వాలంటీర్ల ద్వారా డబ్బు పంచాలి అనేటువంటిది, దాన్ని ఆపించాలనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఆ వ్యతిరేక పవనాలు వీయగానే మళ్ళీ లేదు డబ్బు ఎవరైనా పంపించవచ్చు, ఎక్కడైనా పంపించవచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు, అల్టిమేట్ గా కామన్ మ్యాన్ ఇబ్బంది పడకూడదు అనేటువంటి చెప్పారు. అంటే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు జగన్ కొంత ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సైమల్టేనియస్ గా అభివృద్ధి, రాష్ట్రం, తర్వాత ఉద్యోగ ఉపాధి హామీకి సంబంధించినటువంటి విషయాలు, మన పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళటాలు, తర్వాత పోలవరం, తర్వాత ముఖ్యంగా రాజధాని నిర్మాణం, ఈ విషయాలు చూసినట్లయితే మళ్ళీ కొంత జగన్కి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం కనబడుతుంది. అల్టిమేట్ గా ఓటర్ ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయానికి ఇంకొంచెం మనం వాళ్ళ ఓటర్ నాడిని పసిగొట్టడం కోసం ఇంకొక 15 నుంచి 20 రోజుల పాటు మనం మనం కార్యక్షేత్రంలో పర్యటన చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటే తప్ప ఇప్పటికిప్పుడే మనం ఇది వీళ్ళకు ఫెచ్చింగ్ అవుతుంది, వీళ్ళకి ఫెచ్చింగ్ కాదు అనేటువంటి చెప్పే స్థాయిలో ఎవరు ఉండరు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఓకే అండి. మరి మనం నెల్లూరు విషయానికి వెళ్దాము. నెల్లూరు రాజకీయాల్లో ఆడియో ఎంత ఒక రగడ రచ్చ చేస్తుంది కదా, దీనికి సంబంధించి మనం మాట్లాడదాము. రఘునాథ్ బాబు గారు, అంటే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ పైన వైసీపీ పెద్దలు ఇలా చాలా ఒక రకమైన గ్రడ్జ్ పెట్టుకున్నారు. దీనివల్ల ఇదంతా జరుగుతోంది, ఇదంతా విజయసాయి రెడ్డి కనుసన్నలోనే జరుగుతోంది. మరి ఈ ఆడియో ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది చాలా మంది మాట్లాడుకుంటున్న మాట. మీరేం చెప్తారండి? నిజంగా నేను వాస్తవంగా ఆ వీడియో వినలేదు కాబట్టి నేను ఖచ్చితంగా దాని మీద కామెంట్ చేయలేను. కానీ ఒక జనరల్ కామెంట్ అయితే నేను ఏం చెప్పగలనంటే, అంటే నేను బయట ఎక్కడ ఉన్నా కాబట్టి సరే, జనరల్ కామెంట్ అయితే నేనేం చెప్పగలనంటే, ఇవాళ ఇలాంటి ఈ బిలో ద బెల్ట్ టాక్టిక్స్ వాళ్ళ రాజకీయాల్లో సహజమైపోయింది. అది ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక విలువలు, ఒకదానికి స్టిక్ అవటాలు, ఇవన్నీ పోయినాయి. అటు నాయకులు ఒకళ్ళని అనేదానికి లేదులేండి. ఇక అందరూ కూడా చివరి నిమిషంలో సీట్లు రాకపోతే మారేవాళ్ళు, వాళ్ళది అన్ని అనుభవించి కూడా ఇది తప్పే. అదే విధంగా దానిలో ఎక్కడో ఏదో ఒకటి ఇలాంటి మాట్లాడించి దాన్ని పెంచేది, దాన్ని గొప్పతనంలో చూపించేది ఈ తప్పే. ఏదైనా ఇట్లాంటివన్నీ పెద్దగా ప్రభావం చూపిస్తాయి, ఇది రిజల్ట్ ని తారుమారు చేసే అంత చేస్తాయి అని ఏదన్నా స్మాల్ దాని మీద కొంచెం చర్చ, కొంత డిఫెన్స్, దాని మీద అంటే అగ్రెసివ్ గా పోయే టైంలో ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి, దాన్ని కౌంటర్ చేసుకోవడానికి, దానికి మళ్ళీ ఇంకా ఏదో నలుగురితో మాట్లాడి దానికి అటు మెంటల్ గా ఇటు టైం గా రెండు కూడా కొంత సెట్ బ్యాక్ ఉంటుంది. దానివల్ల వచ్చే ఆ మేర నష్టం తప్పితే అటు ఓటింగ్ విషయంలో ఒక ప్రభావితమైన గణనీయమైన ఇది ఎఫెక్ట్ మాత్రం ఉంటుందని నేను అనుకోను. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ షాకీర్ గారు ఉన్నారు, వైసీపీ పత్రిక ప్రతినిధి. నమస్తే అండి డాక్టర్ షాకీర్ గారు.